సచ్చిన్నాడున్న దుఃఖం ఏడాది మార్చుకున్నాడు ఉండదన్నట్టు కొంతమంది సర్కారాధికారుల పనితీరు కూడా అట్లనే పాడైంది. నిన్నయాల కొలువు గొట్టినాడున్న నీయతు పోతా అంటే మచ్చుక ఉపడతలేదు. తోటోళ్ళు బల్ల కింద చేయి పెట్టి కోట్లు ఎనికేస్తుండ్రు. ఇక మనం చేయకుంటే ఎట్లా అని అనుకుంటుండ్రో ఏం పాడో గాని ఆ పని తక్కువ పైసలు గుంజుడు ఎక్కువ అన్నట్టు తయారైంది వాళ్ళ పనితనం. ఇక చూడుండ్రి మళ్ళీ అవినీతి చేపచిక్కింది ఏసీ బొల్లకు. ఈ ఏసీ బోలు చల్లకుండా ఎంత బస్టర్లు ఉన్నారేందమ్మా. తెలంగాణ పోలీస్ కంప్యూటర్ సర్వీసెస్ లో డిఎస్పీగా కొలువుగా పెడుతున్న భీమరెడ్డి సారు పాపం ఎవ్వల్నే మనకుంటా ఆయన మానాన ఆయన అవినీతి చేసుకుంటా కోట్ల రూపాయలు సంపాదించిండట. గంతే గీంత దానికి ఇంటి మీద పడ్డ ఏసీ బొల్లు ఎన్ని లంచాలు గుంజినవు ఎంత ఎన్కేసినవని ఎంకులాడపోతే పాపం ఏసీ బొల్లను చూడంగానే సారుకు సల్ల చెమటలు పుట్టినాయట. ఎక్కడన్నా ఉందా అనుల్లా గింత పాపం? నిజాయితీకి అంగి పాయింట్ వేస్తే అది మన భీమరెడ్డి సారే. అసొంటి సారు మీద గీ కథ అయింది. ఇంటి మీద పడి దోలాడిన అధికారులకు కళ్ళు జిగేలు మన ముచ్చట్లు ఎరకైనాయి. 2 కిలోల బంగారు సొమ్ములు 20 కిలోల వెండి సొమ్ములతో పాటు ఇంటి జాగలు భూమి జాగలు ప్లాట్లు విల్లాలు దుకుణాలు అండ్ల వాటాలు ఓ గిట్లా చెప్పుకుంటా పోతే సారు వారి లంచాల సంపాదన అంతా కోట్ల మీదనే ఉంది. అయితే ఈ నడుమనే 3 కోట్ల లావాదేవీలు జరిగినాయట సార్ అకౌంట్ల. ఇక ముచ్చట మీద నజరేసిన అధికారులు తోక గుంచితే డొంకంత బయటపడ్డది. మార్కెట్ విలువ ప్రకారం చూసుకుంటే సారు వారి లంచాల సంపాదన అందాజ 200 కోట్ల పైనే. వీటికి మళ్ళా ఎవ్వరికి అనుమానం రాకుండా బినామీలు ఆయంత అనుమానం వచ్చి వాళ్ళ ఇండ్లగిన చెకింగ్లు చేస్తే 44 లక్షల రూపాయలు పట్టుబడ్డాయి. ఇవే కాదు బ్యాంకు లాకర్లు గిన తెరిచేది ఉంది. కోర్టు పర్మిషన్ తెచ్చుకుని అవి కూడా తెరుస్తామంటారు అధికారులు. మరి అన్లెంత బయటపడుతుందో ఏమో గాని ఈ నడుమ ఏసీ వాళ్ళు మస్తు రువ్వడి పెంచిర్రు. ఎంఆర్ఓలు డైరెక్టర్లు డిఎస్పీలు ఎవ్వరు నిష్పెడతలేరు గిట్లా. కాబట్టి తస్మాత్ జాగ్రత్త.